మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, వాజ్పేయి గవర్నమెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి యశ్వంత్ సిన్హా గారు బీజేపీ గవర్నమెంట్ ప్రకటించినటువంటి స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. అన్నీ మ్యానిపులేట్ చేసిన డేటా తప్ప ఇది కరెక్ట్ డేటా ఏది కాదు. ఏదైతే మ్యానిపులేట్ చేయగలుగుతున్నారో దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మ్యానిపులేట్ చేయలేని దాన్ని పబ్లిక్ డొమైన్లోకి వాళ్ళు పెట్టడం లేదని కేంద్రం యొక్క గణాంకాల మీద ఆయన ఒక విమర్శ చేశారు. ఈ యొక్క 11 ఏళ్ళుగా వాళ్ళు 6% గ్రోత్ రేట్ నమోదు చేశారు తప్ప అంతకన్నా ఎక్కువ వీళ్ళు వెళ్ళలేదు అని చెప్పడం జరిగింది. అలాగే పి చిదంబరం గారు కూడాను ఈ యొక్క గణాంకాలని కొద్దిగా ప్రశ్నిస్తూ మేము 2004 నుండి 14 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.5% చొప్పున గ్రోత్ నమోదు చేస్తే వీళ్ళు దాన్ని రివైజ్ చేసి 6.7% కింద దాన్ని మార్చారు. మా గణాంకాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంగీకరించింది. అంటే మేము చేసిన గణాంకాలని కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడము జరిగింది. ఈ 6% గ్రోత్ తోటి వికసిత భారత్ అనే లక్ష్యం ఏదైతే ఉందో డెవలప్డ్ నేషన్గా 2047 కల్లా మనము అభివృద్ధి చెందాలి అన్న గోల్ని మనము సాధించలేము అని చెప్పడం జరిగింది. 6% గ్రోత్ చాలా తక్కువ గ్రోత్. ఏమీ చేయకపోయినా కూడా 5.5% గ్రోత్ వస్తుంది. అందులో వీళ్ళు చేసింది ఏమీ లేదు అన్న మాట అని చెప్పడం జరిగింది. మన ఇండియా ఎప్పుడు కూడా లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గల దేశాల్లోనే ఉంటున్నా తప్ప మిడిల్ ఇన్కమ్ దేశాల గ్రూప్లోకి రావట్లేదు. రావాలి అంటే మినిమం 8% గ్రోత్ కన్సిస్టెంట్గా మనము ఈ యొక్క 47 లోపల వస్తేనే తప్ప మనము ఈ యొక్క వికసిత భారత్ లక్ష్యమైనటువంటి 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మనము రూపొందాలంటే ఈ 8% గ్రోత్ మినిమం ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్య మన ఇండియాలో ఈ యొక్క హౌస్ హోల్డ్ యొక్క అప్పులు 40%కి వెళ్ళిపోయినాయి, డబుల్ అయిపోయింది. అలాగే సేవింగ్స్ రేటు కూడా 36% నుండి ఇప్పుడు 18%కు పెరిగిపోయింది. ఎఫ్డిఐ కూడాను ఇప్పుడు ఈ యొక్క జీడిపిలో 0.73%, 2008లో 3.76%. అంటే ఎఫ్డిఐ ఇన్ఫ్లో లేదు, గ్రోత్కి ఉండడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా కూడా లేదు. కాబట్టి వీళ్ళు చెప్పిన గ్రోత్ అంతా కరెక్ట్ కాదన్న దృష్టితోటి వాళ్ళు చెప్పడం జరిగింది 2 వీక్స్ క్రితం. తర్వాత లాస్ట్ వీక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారి యొక్క మన ఇండియన్ అకౌంట్స్ని, తర్వాత మన యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు అసెస్ చేస్తూ వాళ్ళ యాన్యువల్ ఎక్సర్సైజ్లో చేసి ఇండియా అకౌంట్స్కిను, తర్వాత అందులో జీడిపి లెక్క పెట్టడంలో, అలాగే జీవీ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ దీనిలో కూడా అవకతవకలు ఉన్నాయి, మీ స్టాటిస్టిక్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి మనకి సీక్రెట్ ఇవ్వడం జరిగింది. సీక్రెట్ అంటే కొద్దిగా షార్ట్ కమింగ్స్ ఉన్నాయని అర్థం అన్నమాట. వాళ్ళకి 4 గ్రేడ్లు ఉంటాయి. ABCD అని 4 గ్రేడ్లు ప్రపంచ దేశాలకు ఇస్తుంటారు. డేటా యాడిక్వసీని బట్టి వాళ్ళు ఇస్తుంటారు అనమాట. ఈ ఏ గ్రేడ్ అంటే యాడిక్వేట్గా ఉంది డేటా అని అర్థం, బి గ్రేడ్ అంటే బ్రాడ్లీ యాడిక్వేట్, సి గ్రేడ్ అంటే కొద్దిగా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, డి గ్రేడ్ అంటే కొద్దిగా లాస్ట్ క్షీణించి ఉన్నాయని చెప్పడం జరిగింది. మనకి సి గ్రేడ్ ఇవ్వడం జరిగింది. దానికి 3 ముఖ్యమైన అంశాలు దాని మీద దృష్టి కేంద్రీకరించారు. మొట్టమొదటి ఏంటంటే బేస్ ఇయర్. మన యొక్క బేస్ ఇయర్ 2011-12 బేస్ ఇయర్ మీదనే మనము ఈ యొక్క గణాంకాలను లెక్క పెడుతున్నాము. దాని మీద వాళ్ళు కొన్ని అభ్యంతరాలు తెలియజేశారు. ఎందుకంటే 2011-12 బేస్ ఇయర్ నుండి ఇప్పుడు 2025-26 అంటే గత 15 ఏళ్ళుగా ఎన్నో రంగాలు అభివృద్ధి చెందిన కొత్త రంగాలు వచ్చినాయి ఆర్థిక రంగంలోకి. అవి కూడా ఇందులోకి మీరు యాడ్ చేయడం వల్ల మీ గణాంకాలు పెరిగి ఉంటాయన్న భావన వాళ్ళు చెప్పడం జరిగింది, ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. రెండోది డిఫ్లేషన్. ఈ డిఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే అధిక ద్రవ్యోల్బణం అంటే ఎక్కువగా ధరలు ఉండటం. డిఫ్లేషన్ అంటే ధరలు బాగా తగ్గిపోవడం. దీని మీద కూడా వాళ్ళు ఆలోచించారు. మీరు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే టోకు ధరల సూచికను బట్టి మీరు చెప్తున్నారు తప్ప ప్రొడ్యూసర్స్ ఇండెక్స్ అని ఉంటుంది, దాన్ని బట్టి మీరు చెప్పట్లేదని ఒక అబ్జెక్షన్ తెలియజేశారు. మూడవది ఏం చేస్తున్నారంటే జీడిపి క్యాలిక్యులేషన్ విధానంలోనే కొన్ని అవకతవకలు అంటే మన ఒక వేరే లెక్కలు ఉన్నాయన్నమాట. మనము జీడిపి 2 రకాలుగా మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు అన్నమాట. ఒకటి ఇన్కమ్ అప్రోచ్ అంటే, రెండవది ఎక్స్పెండిచర్ అప్రోచ్ అంటారు అన్నమాట. ఇండియా ఇన్కమ్ అప్రోచ్ మీద ఈ యొక్క జీడిపి క్యాలిక్యులేట్ చేస్తుంటుంది. ఎక్స్పెండిచర్ అప్రోచ్ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ రెండింటి మధ్య కూడా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ యొక్క దానివల్ల కూడా ఈ జీడిపి క్యాలిక్యులేషన్ మెథడ్స్లో కూడా ఈ మూడింటిని రెక్టిఫై చేయవలసిన అవసరం ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే యశ్వంత్ సిన్హా, పి చిదంబరం గారు
మన యొక్క బీజేపీ గవర్నమెంట్ గణాంకాలను ప్రశ్నిస్తున్నారు. అలాగే ఐఎంఎఫ్ కూడా ఈ యొక్క గణాంకాల మీద మనకి సి గ్రేడ్ ఇవ్వటం నేపథ్యంలో మొన్న ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించిన Q2 2005-6 ఆర్థిక సంవత్సరంలో Q2 యొక్క గణాంకాలు 8.2% నమోదు చేసిందని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మనం ఇప్పుడు కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు. నమ్మొచ్చా, నమ్మసక్యం కాదా, ఇవి కరెక్ట్ ఫిగర్స్ కాదా అని మనకిప్పుడు అనుమానాలు వస్తున్నాయి.